సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే బడ్జెట్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ టైంలో. కొన్ని బడ్జెట్ గురించి సంబంధించిన ట్రివియా కానీ, కొన్ని బడ్జెట్ గురించి డిస్కస్ చేసే అంశాలు కానీ కొన్నిటి గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో మనం చూస్తే ఏంటంటే 162 మినిట్స్ లాస్ట్ టైం ఉండి 800 వర్డ్స్ వాడారు. అంత ఇట్లాంటి కీ టిడ్బిట్స్ కూడా బడ్జెట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో కొన్ని కీ ఫ్యాక్ట్స్ చూద్దాము, ఆర్ కీ థింగ్స్ చూద్దాము. సో 2026లో ఇంపార్టెంట్ ఏంటంటే February 1 11 o'clock సండే రోజు ఫస్ట్ టైం బడ్జెట్ ప్రజెంట్ టైం అవ్వబోతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా సండే రోజు ఎప్పుడు బడ్జెట్ అవ్వలేదు, ఈసారి ఫస్ట్ టైం సండే రోజు రావబోతుంది. అట్లాగే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకంటే ఈ కొత్త ట్రెడిషన్ February 1 అనే ట్రెడిషన్ని నరేంద్ర మోడీ గారు వచ్చాక స్టార్ట్ అయింది. సో ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ ఆదివారం అయినా సరే కంపల్సరీ బడ్జెట్ సెషన్ ఆ రోజు రన్ అవ్వాలి, ఆ రోజు బడ్జెట్ ప్రజెంట్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నారు. జనరల్గా చూస్తే యావరేజ్ బడ్జెట్ స్పీచ్ ఉంటే 90 నుంచి 120 మినిట్స్ మధ్యలో ఎక్కువ మటుకి బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి. సో నాట్ ఆల్వేస్ 160-200 మినిట్స్ ప్రతిసారి జరగదు. సో 2021లో మాత్రం బడ్జెట్ సెషన్ వన్ ఆఫ్ ద లార్జెస్టే కాదు, అదే లాంగెస్ట్ సెషన్. అక్కడ 162 మినిట్స్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. 2 hours 42 మినిట్స్. అందులో ఏంటంటే కీ డిసిషన్స్ చాలా ఉండే. ఎల్ఐసి ఐపీఓ డిసిషన్ కానీ, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్, అప్పుడు కొత్త రెజీమ్ వచ్చింది దానివల్ల కానీ, అండ్ ఏమైందంటే కొంచెం లాస్ట్ ఇంకా ఇది మన లోక్సభ స్పీకర్ బాగా లేకుండడం వల్ల ఇంకా కొంచెం కట్ అయింది, లేకపోతే ఇంకా కొంచెం స్పీచ్ ఉండేది. అండ్ దానికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారిది కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్పీచ్, 18,700 వర్డ్స్. కీ ఇయర్ 1991 ఎప్పుడైతే మేజర్ చేంజెస్ తీసుకొచ్చారో, సంస్కరణలు అయితే జరిగాయో, ఆ ఇయర్ బడ్జెట్ కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బై వర్డ్ కౌంట్ చూసుకుంటే అది ఉండింది. సో మన ఎకనామిక్ లిబరలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో ఆ బడ్జెట్లో మొదలైంది. ఇది లాంగెస్ట్ బడ్జెట్. దెన్ నిర్మలా సీతారామన్ గారు ఇంకొకటి ఏంటంటే 1920లో 2 hours 17 మినిట్స్. ఇక్కడ కూడా ఏంటంటే ప్రీఫిల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అనేది తీసుకొచ్చారు. ఈ ఫామ్ ఇంతకుముందు ఏంటంటే ప్రీఫిల్డ్ ఉండకపోయేవి, మనమే ఎంటర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటిది కాకుండా ప్రీఫిల్డ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం కానీ. అండ్ అంతకుముందు లాంగెస్ట్ చూసుకుంటే జస్వంత్ సింగ్ గారిది 2 hours 13 మినిట్స్. ఆయన కూడా ఐటీ ఫైలింగ్, ఫైలింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు ఇన్ 2003 and 2004లో. అంతకుముందు అంతా పేపర్ బేస్డ్ ఉండేది, ఫస్ట్ ఆన్లైన్ చేశారు. ఆ తర్వాత 2014-15లో అరుణ్ జైట్లీ గారిది కూడా 2 గంటల 10 నిమిషాల బడ్జెట్ స్పీచ్ ఉండింది. ఇందులో కొత్త ఎయిమ్స్ కానీ, కొత్త ఎఫ్డిఏలో, డిఫెన్స్లో ఎఫ్డిఐ అలో చేయడం కానీ, ప్రొడక్షన్లో, అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ కూడా 2.5 lakh తీసుకెళ్లారు. సో షార్టెస్ట్ బడ్జెట్, మనం ఓన్లీ లాంగెస్టే కాదు, షార్టెస్ట్ బడ్జెట్ ఏది ఉంది అని చూస్తే మాత్రం 1978లో ఇది ఇంటరిమ్ బడ్జెట్, ఇట్స్ నాట్ ఎ ఫుల్ ఫ్లెజ్ బడ్జెట్. అప్పుడు హీరూభాయ్ పటేల్ గారు, అప్పుడు ఇది వన్ ఆఫ్ ద షార్టెస్ట్, ఓన్లీ 800 వర్డ్స్ తోటే బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ ప్రిపేర్ చేసి అనౌన్స్ చేశారు. సో ఇది షార్టెస్ట్. సో ఇవి కొన్ని టిడ్బిట్స్ అబౌట్ లెంత్ ఆఫ్ బడ్జెట్ గురించి. అట్లాగే కొన్ని కీ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము, కొన్ని కీ డేట్స్ తెలుసుకుందాము. ఈసారి బడ్జెట్ February 1కే, బట్ బడ్జెట్ సెషన్ 28th January రోజు ఓపెన్ అవుతోంది. సో ఆ రోజు ఫైనాన్షియల్ బిజినెస్ అన్ని బిల్ అనేది కానీ అన్ని టేబుల్ అవుతాయి. ఎకనామిక్ సర్వే ఇస్ ద కీ అనమాట. ఎప్పుడైనా సరే బడ్జెట్ కన్నా ముందు వస్తుంది ఎకనామిక్ సర్వే. ఈసారి January 29th రోజు ఎకనామిక్ సర్వే రాబోతోంది. అండ్ ఇది 26-27కి సర్వే కాబట్టి ఫ్యూచర్కి ఇది. సో డే బిఫోర్ ద బడ్జెట్ జరుగుతుంది ఈసారి కూడా అదే. సో ఇట్స్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ యూజువలీ చీఫ్ ఎకనామిక్, సిఏ అంటాము. సో వాళ్ళు ఇద్దరు చేస్తారు, నాగేశ్వరన్ గారు. సో హీజ్ అండ్ ఇందులో ఏంటంటే ఇండియా ఎకానమీ యొక్క ప్రయారిటీస్ ఏంటో కూడా అన్నీ మెన్షన్ చేస్తారనమాట. దెన్ యాక్చువల్ బడ్జెట్ ప్రజెంటేషన్ డే మాత్రం ఈసారి February 1, 2026 సండే 11 AM-కి. సో ఇది చెప్పాం కదా, ఈసారి బ్రేక్ చేస్తూ సండే రోజు కూడా చేస్తూ ఉన్నారు, బట్ డేట్ మాత్రం అలాగే స్టిక్ అవుతున్నారు.
అండ్ బడ్జెట్ సెషన్ ఆ రోజుతో అయిపోదు, కంటిన్యూ అవుతుంది. February 13th వరకు బడ్జెట్ సెషన్ కంటిన్యూ అవుతుంది. March 9th రోజు సెకండ్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది, వింటర్ సెషన్. తర్వాత April 2nd రోజు బడ్జెట్ సెషన్ ఎండ్ అవుతుంది. సో ఈ డిస్కషన్ అనేది, బడ్జెట్ అనేది ఓన్లీ వన్ డే ఎఫైర్ కాదు. దానిలో పెట్టిన ప్రపోజల్స్, కీ ఫిగర్స్ అన్నీ కూడా డిస్కస్ అవుతాయి. ఏమైనా చేంజెస్ కావాలన్నా కానీ అడాప్ట్ అవుతాయి. సో ఈసారి చూడాల్సిన కీ అంశాలు ఏంటంటే, ఎకనామిక్ సర్వేలో లేటెస్ట్ జీడిపి ఫోర్కాస్ట్. ఎస్, ఐఎంఎఫ్ చెప్పింది అందరూ చెప్తున్నారు, బట్ అకార్డింగ్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ ప్రకారం ఎలా ఉన్నాయి జీడిపి నంబర్స్, అట్లాగే జాబ్స్ నంబర్స్, ఇన్ఫ్లేషన్ నంబర్స్, ఎక్స్పోర్ట్స్ నంబర్స్, ఇవన్నీ కూడా కీ నంబర్స్ అనమాట. దీస్ ఆర్ మోర్ అక్యురేట్ అండ్ ప్రొజెక్షన్స్ కూడా మచ్ మోర్ సైంటిఫిక్గా జరుగుతాయి వెన్ కంపేర్ టు అదర్ ఏజెన్సీస్ కన్నా. అండ్ బడ్జెట్ 26-27లో ప్రయారిటీస్ ఏమున్నాయో తెలుస్తాయి. ఎగ్జాంపుల్, ట్యాక్స్ చేంజెస్ మీద చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. అట్లాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫండింగ్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ ఎకానమీ మీద కూడా ఈసారి ఎలా జరగబోతుంది అనేది మన కీ డైరెక్షన్ని, ఎకనామిక్ డైరెక్షన్ ఇవ్వబోతున్నాయి. అట్లాగే మనం చూసుకుంటే కొన్ని చేంజెస్ కూడా జరిగాయి, ట్రెడిషన్స్ చేంజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు చేంజ్ చేశారు. ఒకటి ఏంటంటే, డిజిన్వెస్ట్మెంట్, ఫిజికల్ కన్సాలిడేషన్ నుంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపుకి అండ్ సస్టైనబిలిటీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ పవర్, వీటి వైపుకి మూవ్ అయ్యారు. అండ్ సైమల్టేనియస్లీ ఒక హల్వా సెరమనీ అని ఉంటుంది బడ్జెట్ కన్నా ముందు. సో యూజువల్లీ ఒక 1 week ముందు జరుగుతుంది. సో ఇదేంటంటే, బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రింట్ అయ్యే రోజు అండ్ అఫీషియల్స్ అందరూ బడ్జెట్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో 1 week ముందు కాన్ఫిడెన్షియాలిటీ, అంటే బయటికి రారనమాట. ఆ వారం రోజులు ఇంటికి కూడా రారు. సో ఆ వారం రోజుల ముందు, ఆ రోజు అంటే బడ్జెట్ యొక్క వర్క్ జరిగిపోయింది, ప్రింట్ చేయబోతున్నామని హల్వా సెరమనీ జరుగుతుంది అనమాట. సో దెన్ కొన్ని చేంజెస్ జరిగాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒకటి, ఇంతకుముందు బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేవాళ్ళు. ఇఫ్ యూ రిమెంబర్, పాత మన్మోహన్ సింగ్ అని కానీ చాలా పాత ఫైనాన్స్ మినిస్టర్లు అందరూ కూడా బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేవాళ్ళు. బట్ నిర్మలా సీతారామన్ గారు వచ్చాక దాన్ని బ్రీఫ్ కేస్ నుంచి ఒక ట్యాబ్ మూవ్ అయ్యారు. అది 2019లో. సో దెన్ 2021-22 నుంచి పేపర్లెస్, టోటలీ 100% ట్యాబ్తో. అండ్ రైల్వే బడ్జెట్ అనేది ఇంతకుముందు సపరేట్గా ఒక రోజు ముందు ప్రజెంట్ అయ్యేది, దాన్ని కూడా 2017-18 నుంచి మర్జ్ చేసి ఒకటే యూనియన్ బడ్జెట్ అనేది ఒకటే అనౌన్స్ అవుతుంది. అండ్ బడ్జెట్ టైమింగ్స్ కూడా 5 PM ఇంతకుముందు ప్రజెంట్ అయ్యేది, దాన్ని ఇప్పుడు 11 AM 1990 నుంచి మొదలైంది, 9 నుంచి. సో ఎందుకంటే మార్కెట్స్కి పార్లమెంట్ వర్క్తో అలైన్ అయ్యేటట్టు 11 AM స్టార్ట్ అయింది 99లో. సో కొన్నిసార్లు ఏంటంటే లీక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కొన్ని మైల్ స్టోన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బడ్జెట్ 1950లో ఫస్ట్ టైం అప్పుడు బడ్జెట్ లీక్ అయిందనమాట. సో అప్పుడు ఏమైంది, రాష్ట్రపతి భవన్ నుంచి నార్త్ బ్లాక్ బేస్మెంట్కి అందుకే మూవ్ అయ్యారు. సో లీక్ అయింది జరిగాక. ఎప్పుడు 1950లో జరిగింది మొదటిసారి. ఆ తర్వాత నేను చెప్పినట్టు లాంగెస్ట్ స్పీచ్ వాజ్ సీతారామన్ గారు. అండ్ మన్మోహన్ సింగ్ గారిది మ్యాక్సిమం వర్డ్స్ రికార్డ్ ఉంది. సో ఇవి కొన్ని బడ్జెట్కి సంబంధించి చాలామందికి టిడ్బిట్స్ కానీ, ట్రివియా కానీ ఉంటుంది. అవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అందరం కూడా మనం బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేబీ నాకు ఏదైనా ట్యాక్స్లో కానీ, మేబీ ఏదైనా మంచి పాలసీ కానీ, ఏదైనా మన రాష్ట్రానికి ఏమైనా మంచి నిధులు కానీ, ఆర్ ఇలాంటివి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా ఆలోచిద్దాం. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ బడ్జెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.